ఈవీ కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కునే ముందు ఒక ఇబ్బంది పడుతున్నారు. అదే ఎక్కువ ఛార్జింగ్ టైం అని చెప్పి. ఆ సమస్యకి పరిష్కారం కోసం భారతదేశ సైంటిస్టులు కేవలం 6 నిమిషాల్లోనే ఛార్జింగ్ అయిపోయే బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని అయితే మార్కెట్లో తీసుకొస్తున్నారు. మరి ఏంటి ఆ బ్యాటరీ టెక్నాలజీ? ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? దీనివల్ల ఈవీ ఇండస్ట్రీకి ఎటువంటి ఉపయోగం ఉంటుంది? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. అడ్వాన్స్డ్ న్యూ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ ARCA వాళ్ళు తాజాగా ఒక సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని అయితే డెవలప్ చేశారన్నమాట. ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ సాయంతో 0 నుండి 80% ఛార్జింగ్ కేవలం 6 నిమిషాలు అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల యొక్క రేంజ్ యాంగ్జైటీని తగ్గించుకోవచ్చు అనమాట. కస్టమర్స్ ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ సడన్గా మధ్యలో ఆగిపోతే ఎన్ని గంటలు ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళాలా అనే ఒక సమస్యకి పరిష్కారం ఇచ్చే ఉద్దేశంతో భారతదేశ ARCA వాళ్ళు సైంటిస్టులు అయితే ఈ సరికొత్త టెక్నాలజీని అయితే డెవలప్ చేశారు. మన భారతదేశ సైంటిస్టులు నాసికాన్ బేస్డ్ క్యాథోడ్ మరియు యానోడ్ మెటీరియల్ ని సోడియం అయాన్ బ్యాటరీస్ లో అయితే యూజ్ చేశారు. ఈ సోడియం అయాన్ బ్యాటరీ సాయంతో ఎంత ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యే బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని అయితే డెవలప్ చేశారన్నమాట. ఈ బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ వచ్చి 3000 లైఫ్ సైకిల్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ కి సుమారుగా ఒక 10 సంవత్సరాల పాటు లైఫ్ టైం వచ్చే విధంగా లైఫ్ సైకిల్స్ ఉన్నట్టుగా ఈ సైంటిస్టులు అయితే చెప్తున్నారు. సో ప్రాక్టికల్ గా అది చేంజ్ ఉండొచ్చు, బట్ ఏదేమైనప్పటికీ ఒక అద్భుతమైన టెక్నాలజీని అయితే ఆవిష్కరించారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇందులో మనకి అడ్వాన్స్డ్ ఎలక్ట్రోలైట్ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు. ఎలక్ట్రోడ్ మెటీరియల్స్ ని ఇన్నోవేటివ్గా యూజ్ చేస్తున్నారు. అలానే సెల్ యొక్క ఆర్కిటెక్చర్ని కూడా సరికొత్తగా డిజైన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కూడా మరింత సేఫ్గా అయితే రూపొందించారు. దీనివల్లే ఇంత ఫాస్ట్గా బ్యాటరీ ప్యాక్ అనేది ఛార్జ్ చేయడానికి వీలు పడుతుందని చెప్పి సైంటిస్టులు అయితే చెప్తున్నారు. మరి ARCA టెక్నాలజీ బ్యాటరీ ప్యాక్ వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి? ఫస్ట్ చూసుకున్నట్లయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పరంగా మాట్లాడుకుంటే కనుక ఎక్కువగా ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు విపరీతంగా మనకి మేజర్ సిటీస్లో కనిపిస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో ఒక ప్రధాన సమస్య ఏంటంటే ఎక్కువ టైం ఛార్జింగ్ టైం పెట్టాల్సి వస్తుందని చెప్పి లాంగ్ ట్రిప్లు వెళ్ళినప్పుడు గ్యాప్లు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఈ ARCA బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ద్వారా కేవలం 6 నిమిషాల్లోనే రీఫిల్లింగ్ బ్యాటరీ ప్యాక్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ అనేది ప్రయాణించవచ్చు తక్కువ ఛార్జింగ్ టైం ద్వారా. దాంతోపాటుగా మనకి ముఖ్యంగా ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కానివ్వండి, కమర్షియల్ పర్పస్ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే వాడుతున్నారో ఆటో సోదరులు మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాళ్ళు ఎక్కువ ట్రిప్స్ వెళ్దాం అనుకుంటారు. బట్ సడన్గా బ్యాటరీ సంబంధించిన పర్సెంటేజ్ తగ్గిపోయేసరికి మళ్ళీ ఎక్కువ ఒక గంట 2 గంటలు ఛార్జింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళకు కూడా ARCA వాళ్ళు డెవలప్ చేసిన బ్యాటరీ ప్యాక్ని అమర్చగలిగితే కనుక కేవలం వాళ్ళు టీ తాగే టైం కన్నా ఇంకా తక్కువ టైంకే వీళ్ళ బ్యాటరీ ప్యాక్ అనేది రీఫిల్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఎక్కువ ట్రిప్స్ వేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. దాంతోపాటుగా కమర్షియల్గా ఎవరైనా ఎలక్ట్రిక్ కార్లు ఉపయోగిస్తున్న వాళ్ళకి కూడా ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. ఇది కాకుండా మనకి ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఈ పర్టికులర్ టెక్నాలజీ ద్వారా. ఉదాహరణకి ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెట్టారో వాళ్ళకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ వల్ల. 6 నిమిషాలు కాబట్టి ఛార్జింగ్ పెట్టుకుంటారు, కొత్త యూజర్ వస్తారు. ఇలా ఎక్కువ మంది యూజ్ చేసుకుంటూ ఉంటే కనుక ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది యూటిలైజేషన్ పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక కస్టమర్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్ చేసుకోవడానికి ఒక ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, 1 అవర్ పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇంకొక కస్టమర్ వాడుకోవాలంటే. బట్ ఇప్పుడు ఒక 6 మినిట్స్ అంటున్నారు కాబట్టి అదే ఒక 1 అవర్లో సుమారుగా ఒక 10 యూజర్స్ అదే ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకోవచ్చు. దీనివల్ల అక్కడ క్యూ లైన్స్ లాంటివి తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సదుపాయాన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. అలానే మనం ఎలక్ట్రిక్ ట్రక్స్ని ఎగ్జాంపుల్కి తీసుకుంటే కమర్షియల్ ఆపరేషన్స్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ ట్రక్స్ని అయితే యూజ్ చేస్తారు. భారతదేశంలో అంత లేదు కానీ బట్ ఈవెన్ ఎలక్ట్రిక్ ట్రక్ని ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో దానికి చాలా గంటల సమయం పడుతుంది. బట్ ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ద్వారా ఎక్కువ గంటల సమయాన్ని ఇంకా తక్కువ టైంలోనే ఛార్జ్ చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది. దీని ద్వారా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసుకోవచ్చు, తక్కువ స్టాపులతో ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ట్రక్స్ ఆపరేషన్స్ కూడా కమర్షియల్ పర్పస్ సంబంధించిన పార్సిల్స్ కానివ్వండి, ఇతర గూడ్స్ ఏదైతే ఉంటాయో సకాలంలో ఆ డెస్టినేషన్కి రీచ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ఇలా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉండడం ద్వారా. ఇప్పటివరకు ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ యొక్క పాజిటివ్ సైడ్ గురించి మాట్లాడు, బట్ దీని యొక్క ఛాలెంజెస్ ఏముంటాయి? ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు స్కేలబిలిటీ గురించి మాట్లాడుకుంటే, సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఈ రోజుకే భారతదేశ మార్కెట్ కొంచెం కొత్తదనే చెప్పుకోవాలి. ఇలాంటిది ఇనీషియల్గా మనం డెవలప్ చేసుకోవాలంటే కనుక పెట్టుబడులు చాలా ఎక్కువ అయితే అవసరం అవుతుంది. అలానే వీళ్ళకి బల్క్ అమౌంట్లో ఆర్డర్స్ వస్తే మాత్రమే వీళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకళ్ళు ఇద్దరు కోసం అని చెప్పి సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్ని డెవలప్ చేయడం అనేది అంత ఆసామాషి విషయం అయితే కాదు. ఈవెన్ కమర్షియల్ ఆపరేషన్స్ పరంగా చూసుకున్నా లేకపోతే రెగ్యులర్గా ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని డెవలప్ చేసుకునే ఆ టైంలో ఏదైతే ఉంటుందో దానికి కాస్ట్ పెట్టుబడుల రేట్లు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదొక ఛాలెంజ్ ఉంది. రెండో చూసుకున్నట్లయితే
ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఏదైతే ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది అంటున్నామో ఆ గ్రిడ్ సంబంధించిన ఎఫిషియన్సీ కూడా కీలకంగా మారుతుంది. గ్రిడ్ మీద లోడ్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా ఛార్జ్ అయ్యే బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీతో పోల్చుకున్నట్లయితే ఇది 2-3 రెట్లు ఎక్కువగా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన పవర్ని కూడా అంతే ఫాస్ట్గా లాక్కుంటుంది కాబట్టి గ్రిడ్ మీద ఎక్కువ లోడ్ పడే అవకాశం ఉంటుంది. మరి దాన్ని హ్యాండిల్ చేసే విధంగా అంత హై పవర్ హ్యాండిల్ చేసే విధంగా గ్రిడ్స్ని ఏర్పాటు చేయాలి. దానికి కూడా మరి కాస్ట్ అనేది ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ కింద మారే అవకాశం ఉంటుంది. అలానే బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ టైం గురించి కూడా మాట్లాడుకోవాలి. వీళ్ళు 3000 వరకు లైఫ్ సైకిల్స్ వస్తాయని చెప్తున్నారు. బట్ సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ అయినా కూడా ఎంత ఫాస్ట్గా సి రేటింగ్స్ యూస్ చేసి ఛార్జ్ చేస్తే మరి ఏమైనా లైఫ్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా, దాని మీద కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక చివరిగా భారతదేశ సైంటిస్టులు డెవలప్ చేసిన ARCA బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఏదైతే ఉందో మనకి సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మనందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే మన భారతదేశ టెక్నాలజీ ఇప్పటి వరకు మనకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ లేకపోతే LFP బ్యాటరీ ప్యాక్, లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ గురించే వింటున్నాం. బట్ అలాంటిది మనకి సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ, అందులోనూ మన భారతదేశ సైంటిస్టులు డెవలప్ చేసిన టెక్నాలజీ కావడంతో ఈ టెక్నాలజీ సంబంధించిన పేటెంట్స్ అన్ని కూడా మనకు ఉంటాయి. సో ఇంత ఫాస్ట్గా ఛార్జ్ అయిన టెక్నాలజీని కనుక మనకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎక్కువ స్కేలబిలిటీగా తీసుకొచ్చి ఎక్కువ మంది యాక్సెప్టెన్స్ అయ్యే విధంగా 1-2 OEMసే కాకుండా ఎక్కువ మంది మెజారిటీ ఎలక్ట్రిక్ వెహికల్ OEMs ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని కనుక యాక్సెప్ట్ చేయగలిగితే కనుక మనకి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ సంబంధించిన కాస్టింగ్ తగ్గే అవకాశం ఉంటుంది. అలానే తక్కువ టైంలో మన ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ డిస్టెన్స్ని కవర్ చేసుకోవచ్చు తక్కువ టైంలో. సో ఇలా ఓవరాల్గా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి, ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ పాత టెక్నాలజీయే కాకుండా భారతదేశం కూడా కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉంది, అలానే తీసుకురాగలిగే సత్తా ఉందని చెప్పి మరొకసారి మన భారతదేశ సైంటిస్టులు అయితే నిరూపించారని చెప్పుకోవచ్చు. మరి ARCA బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం ఉంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే MVS తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.